సో గైస్ ఈ డెమో వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ ఒక ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడానికి నాకు 3000 ఫాలోవర్స్ అయితే కావాలి. 2000 ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయిండు. సో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. 3000 ఫాలోవర్స్ కంప్లీట్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో డెమో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా, పక్కా అప్లోడ్ చేస్తా. సో ఫాస్ట్గా వెళ్ళి ఒక 1000 మెంబర్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే చాలు, 3000 కంప్లీట్ అయిపోతాయి. 3000 నుంచి అయితే నేను డెమో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాము. సో ఈ ఫొటోస్ ఇన్ని యాడ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది అండ్ చాలా టైం పడుతుంది. సో దీనికోసం అన్న ఒక లైక్ వేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఓకే, ఇన్స్టాలో నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది దీనికి. సో మీకు తెలుసు ఈ విధంగా ఎన్ని ఫొటోస్ యాడ్ చేసి కాపీ పేస్ట్ ఎంత చేయాలో. సో అందుకోసం చెప్పేసి ఒక లైక్ అండ్ ఇన్స్టాలో ఫాలో అయితే పక్కా చేసుకోండి. ఓకే, సో గైస్ గుర్తుందిగా, ఇన్స్టాలో అయితే ఫాలో అవ్వండి. నేను డెమో వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. సో పక్కా అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లస్ పైన క్లిక్ చేసి ఈ విధంగా సెట్ చేసుకోండి. రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్, బ్యాక్గ్రౌండ్ అండ్ సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి సింపుల్గా. ఓకే, క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వేవాల్లో వెళ్ళండి. డిస్క్రిప్షన్లో మీకు మ్యూజిక్ లింక్ కూడా ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఇష్టం ఉన్న దగ్గర బీట్స్ అని పెట్టుకోవచ్చు మీరు మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటే. సో లేకపోతే నాకు మ్యూజిక్ ప్లస్ షేక్ ఎఫెక్ట్స్ కావాలంటే ప్రిసెట్ లింక్స్ అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సో ఈ విధంగా అయితే మీ లోగో పెట్టుకోండి. ఫస్ట్ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలు వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీ లోగో అయితే ఏమైనా ఉంటే మీ లోగో ఇక్కడ లోగో పెట్టుకోండి. దీన్ని ప్యాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్లో వెళ్ళి ఈ విధంగా రొటేట్ చేసుకోండి 90 degrees. ఓకే, రొటేట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్లో వెళ్ళి ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ వరకు జూమ్ చేసుకోండి. సో ఒక 3-5 seconds అంతా పెట్టుకోండి అంతే. దాని తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఎట్లాంటి ఇక్కడ చూపిస్తే చూడండి మీకు. సో ఇక్కడ కొంచెం ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వేవ్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ అప్ అండ్ డౌన్ సో ఇట్లా అప్. సో ఇక్కడ మీకు ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ అప్ అయిన జాగల. సో అక్కడ మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అండ్ ఒక్కొక్క ఫోటోకి వేరే బీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. సారీ, వీడియో వచ్చేసింది. సో దీన్ని డిలీట్ చేద్దాం. సో లేయర్లో వెళ్ళండి, ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేస్తా. సో ఈ విధంగా ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకోండి. నేను అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి చెప్పలేను, వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్లో అయితే చెప్పేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా ఇక్కడ వరకు పెట్టేసుకోండి. సో దీని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి గైస్. ఓకే, సో ఫుల్ స్క్రీన్ తర్వాత చేద్దాం. సో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళిన తర్వాత సో ఇంకో ఫొటోస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకో ఫోటో అయితే నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తా. ఓకే, ఫోటో సెలెక్ట్ చేద్దాం. సో ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకు తేడా వచ్చింది కాబట్టి సో దీన్ని ఈ విధంగా రైట్ సైడ్కి ఇట్లా చేసుకోవాలన్నమాట. ఓకే, సో కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత అర్థమైపోతుంది మీకు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ వరకు చేసుకోండి. ఫోటోని చేసుకున్నారు కదా. సో మళ్ళీ జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి గైస్. ఓకే, సో ఇట్లా కట్ చేసుకోండి. సో నేను కొన్ని ఫొటోస్ చేసి చూపిస్తాను. సో దాని తర్వాత మీరు అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళండి. ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళిన తర్వాత సో ఇంకో ఫొటోస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఫొటోస్ అయితే చూపిస్తాను. సో ఫొటోస్ సో ఓకే, ఈ ఫోటో పెట్టేద్దాం. ఈ ఫోటో పెట్టిన తర్వాత నేను అన్ని ఫొటోస్ పెట్టి మీకు మళ్ళీ వస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ చూపెట్టాలి కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి వేవాల్లో వెళ్ళండి. మళ్ళీ వేవాల్లో వెళ్ళిన తర్వాత సో ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకో ఫోటో అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఇదనమాట. సో దీన్ని ఎక్కడ వరకు చేస్తారంటే ఇక్కడ వరకు ఈ వేవ్ ఉంది కదా, ఇక్కడ వరకు. ఓకే, సో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళండి. ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళిన తర్వాత సో ఇంకో ఫోటో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఓకే, సారీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ చూడండి గాయస్. సారీ, ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుంటా దీన్ని అండ్ ఈ ఫోటోని వచ్చేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుంటా. ఓకే, ఇక్కడ పెట్టేస్తా.
సో మనకి ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నా, బట్ ఇక్కడ మీరు వేరే ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకోవాలన్నమాట గైస్. ఓకే, సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేస్తాం. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఉంటుంది. మళ్ళీ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫోటో 3 డాట్స్ ఫుల్ స్క్రీన్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి ఫోటో ఫుల్ స్క్రీన్, ఫోటో 3 డాట్స్ ఫుల్ స్క్రీన్. సో ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకున్నారు కదా. సో ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలన్నమాట. సో ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క షేక్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. బ్యాక్ వచ్చేసేయండి. సింపుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్లో వెళ్ళిన తర్వాత సో ఇదన్నమాట మీకు ఇచ్చిన షేక్ ఎఫెక్ట్స్ అయితే. సో ఇక్కడ చూడండి నేను ఎన్ని పిక్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు మ్యూజిక్కి తగ్గట్టుగా నేను ఇచ్చానమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బీట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ రెడ్ మార్క్ బుక్ మార్క్స్ అయితే ఈ విధంగా మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు మ్యూజిక్ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే. ఓకే, అందుకోసం అని చెప్పి నేను మ్యూజిక్ ద్వారా అయితే పెట్టేసిన. ఓకే, సో ఇక్కడ మీకు ఈ విధంగా చేసుకోండి. దాని తర్వాత ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఓకే, సో సింపుల్గా ఏం లేదు, కాపీ పేస్ట్ చేసుకోవడమే. సో ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ ఎఫెక్ట్స్ వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి. కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత మన ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి పేస్ట్ అయితే అయిపోతుంది అనమాట. పేస్ట్ అయిపోయింది. ఓకే, సో బట్ చిన్న ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఈ విధంగా పెద్ద ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫుల్ పెద్ద ఫొటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా. సో ఓకే, దీన్ని ఈ విధంగా నేను ఎక్స్టెండ్ చేసుకుంటా. సో గైస్ ఈ విధంగా అయితే కాపీ చేసుకున్నారు కదా, ఒక ఎఫెక్ట్ అయితే కాపీ అయిపోయింది. మళ్ళీ ప్లస్ పైన మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ప్రెజెంట్ లింక్స్ వచ్చేసిన తర్వాత సో ఇంకో ఫోటో అయితే ఇక్కడ మీరు కాపీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకో ఫోటోని అయితే ఈ విధంగా కాపీ చేసుకోండి. సో ఫోటో పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి సో పేస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, సో గాయ్స్ చూసారు కదా, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూపించిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నామో. సో ఈ ఫొటోస్ ఇన్ని యాడ్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. సో దీనికోసం అన్న ఒక లైక్ వేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. ఓకే, ఇన్స్టాలో నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంటుంది దీనికి. సో మీకు తెలుసు ఈ విధంగా ఎన్ని ఫొటోస్ యాడ్ చేసి కాపీ పేస్ట్ ఎంత చేయాలో. సో అందుకోసం చెప్పేసి ఒక లైక్ అండ్ ఇన్స్టాలో ఫాలో అయితే పక్కా చేసుకోండి. ఓకే, సో అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ వరకు అయితే ఈ విధంగా యాడ్ చేసుకున్నాం కదా. సో ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత నేను ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి. నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా, మీకు ప్రివ్యూ చూస్తే ప్రివ్యూకి తగ్గట్టు మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 2 ఫొటోస్కి యాడ్ చేసుకున్నాం కదా, 2 ఫొటోస్కి యాడ్ చేసినాం కదా. సో ఈ ఫోటో ప్లస్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, సో దీన్ని కూడా ప్లస్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. ఓకే, పేస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఒకటి ఇట్లా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే డ్రాప్ డౌన్ సో ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి. కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సో మనం దీనికి యాడ్ చేయాలి కాబట్టి సో దీనికే సో పేస్ట్ క్లిక్ చేసుకోండి. పేస్ట్. ఓకే, సో మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందో కాపీ క్లిక్ చేసుకోండి. దీన్ని కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత సో లాస్ట్కి పేస్ట్ క్లిక్ చేసుకోండి. పేస్ట్. సో ఇక్కడ ప్లేస్ అయితే చూపిస్తా చూడండి. సో షార్ట్కట్లో ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే చూపించిన మీకు ఫొటోస్ అన్నీ మొత్తం చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే అంతా మంచిగా ఉంటుంది. ప్రీవ్యూలో చూపిస్తున్నా కదా, సో అట్లా ఉంటుంది అనమాట. సో చెప్పిన కదా స్టార్టింగ్లో మీకు డెమో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలంటే నాకు 3000 ఫాలోవర్స్ అయితే కావాలి. సో 2000 ఫాలోవర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో కంప్లీట్ అయిపోతాయి కూడా. అండ్ మీరు 1000 ఫాలోవర్స్ 1000 నుంచి అయితే నేను వీడియోస్ అయితే డెమో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో ఇది గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.